దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరియు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆత్మీయ స్వాతంత్ర్యం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో దేవుని ద్వారా విమోచించబడిన ప్రజలను గూర్చి మనం చూస్తాం. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు బానిసత్వంలో మ్రగిపోతూ దేవునికి మొర్రపెట్టినప్పుడు వారిని విడిపించడానికి దేవుడు మోషేను నాయకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట మోషే దేవుని సందేశాన్ని తెలియజేశాడు. కానీ ఫరో ఇజ్రాయేలీలను విడిచిపెట్టుటకు ఏమాత్రము అంగీకరించలేదు. అందువలన దేవుడు ఐగుప్తు దేశాన్ని 10 తెగుళ్ల చేత శిక్షించాడు. వీటిలో ఆఖరి తెగులు ఐగుప్తు దేశంలో జ్యేష్ఠ సంతానం యొక్క మరణం. ఐగుప్తీయులు ఇజ్రాయేలీలు ఒకే చోట నివసిస్తున్నప్పటికీ తెగుళ్ల వలన ఐగుప్తీయులే శ్రమపడ్డారు, కానీ ఇజ్రాయేలీలు వాటి నుండి తప్పించబడ్డారు. ఐగుప్తు దేశమంతటా 3 దినములు గాఢాంధకారం కమ్మినప్పుడు ఇజ్రాయేలీల నివాసములో వెలుగు ఉంది. ఐగుప్తీయుల ఇండ్లలో దుఃఖమున్నప్పుడు ఇశ్రాయేలీల నివాసములలో వారు సంతోషముగా ఉన్నారు. ఐగుప్తీయుల ఇండ్లలో చావు ఉన్నప్పుడు ఇశ్రాయేలీల ఇండ్లలో వారు క్షేమముగా ఉన్నారు. ప్రియులారా, సంహారక దూత ఐగుప్తు దేశములో సంచారము చేసినప్పుడు ఇజ్రాయేలీలు ఇంటి ద్వారబంధంపై కమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న వధించబడిన పస్కా పశువు యొక్క రక్తమును చూచి ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఐగుప్తీయుల ఇండ్లలో ఫరో మొదలుకొని చెరసాలలో ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు హతము చేయబడ్డారు. ఐగుప్తు దేశములో ఉన్న ఇజ్రాయేలీలు తెగుళ్లలో నుండి, మరణము నుండి, ఐగుప్తు దాస్యత్వము నుండి విడిపించబడడానికి వారి గడప కమ్ముల మీద పూయబడిన పస్కా పశువు యొక్క రక్తమే కారణం. దేవుని బిడ్డలారా, ఐగుప్తు లోకానికి, అపవాది అధికారానికి సాదృశ్యంగా ఉంటే పస్కా పశువు పాపపు బానిసత్వముల నుండి ప్రజలను విమోచించుటకు వధించబడిన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉంది. ప్రియులరా, వ్యక్తిగత విధానాల వలన కాదు గాని యేసు రక్తం వలననే శాపము నుండి, మరణము నుండి, అపవాది నుండి విడిపించబడతామని ఎరిగి ఆయన రక్తము చేత ముద్రించబడుటకై దినదినము ఆయనను మనము సమీపించాలి. దేశ 78వ స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నటువంటి మన ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని పొందుకోవడానికి పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, అపవాది యొక్క కబంధ హస్తాల నుండి విడిపించబడటానికి దేవుని పరిశుద్ధ రక్తము ద్వారా మనము విడిపించడానికి, మనము ప్రభువుకు సమీపముగా ఉండడానికి సిద్ధపడదాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మీకును మీ కుటుంబానికి తోడై ఉండి స్వాతంత్ర్య దిన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన.
పరిశుద్ధుడు వెంట తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా నీకు వందనాలు. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. తండ్రి, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మా పనులలో, మా ప్రయాణములలో, మా పరిచర్య అంతటిలో మీరు తోడుగా ఉండండి. నాయన, మా దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. శాంతి సమాధానమును మీరు అనుగ్రహించండి. అంతటా అందరూ మారు మనస్సు పొంది నీ రాకడ కొరకై దేశమంతా కూడా సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. నాయన, చక్కటి పరిపాలన అందించడానికి అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంచి ఆలోచనలు మీరు అనుగ్రహించండి. నాయన, ప్రపంచ దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. శాంతి సమాధానములను మీరు అనుగ్రహించండి. తండ్రి, నేటి దినం భారతదేశం 78వ స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు ఆశీర్వదించుమని, నిజమైనటువంటి ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని కలిగి నీ ఆశీర్వాదములు పొంది వర్ధిల్లడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, నేటి దినాన పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో వర్ణింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.